గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పేదల స్థలాలు 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాష్ట్రంలో ఇక 6 జోన్లు, 2 మల్టీ జోన్లు, 26 జిల్లాల ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు, బదిలీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు చట్టానికి సవరణలు, మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి ప్రభుత్వం పేదలకి ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. అంటే 2024లో తీసుకున్న స్థలమైనా ఇప్పుడు అమ్ముకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు జోన్ల వ్యవస్థలోని కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని 4 జోన్లను, 26 జిల్లాలకు 6 జోన్లతో పాటుగా 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పేదలకి అదే పని చేశాడు. అప్పుడు ఎంత బూతు వార్తలు రాశారు, ఎంత నీచ వార్తలు రాశారు, ఎంత నీచాతి నీచంగా ప్రొజెక్ట్ చేశారు. ఏది 20 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి ఇళ్ళు స్థలాలు వాళ్ళకే దఖలు చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామంటే అది వైసీపీ వాళ్ళు పేదల దగ్గర కొట్టేయడానికి అన్నటువంటి తీసుకొచ్చారు. అదే ఇప్పుడు చంద్రబాబు గారు అదే నిర్ణయం తీసుకుంటే 2 ఏళ్లకే అమ్మేసుకోవచ్చంట. అప్పుడు మళ్ళీ పేదోడు ఇల్లు లేనోడుగానే ఉంటాడుగా, స్థలం లేనోడుగానే ఉంటాడుగా. పేదోడికి స్థలం ఇవ్వడం ఎందుకు, అమ్ముకోమని చెప్పడం ఎందుకు? 20 ఏళ్ల తర్వాత ఎందుకు రిజిస్ట్రేషన్ చేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద అప్పులు తీసుకుని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదా అమ్ముకుని కొత్తగా ఇల్లు కొనుక్కోవచ్చు అన్నటువంటి. ఎందుకు ఇప్పుడు లక్షల్లో కోట్లలో పలికేటటువంటివి కూడా ఉంటాయి కాబట్టి దాన్ని ద్రోహంగా నీచంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇట్లా అమ్మేసుకోవచ్చు. మళ్ళీ రేపు పొద్దున పేదవాడు స్థలం లేదు, మళ్ళీ మొదటికి వెళ్ళి ఇస్తారా? మళ్ళీ స్థలం ఇస్తారా? ఇప్పుడు మావాడు చేస్తే శృంగారం, అది మావాడే చెయ్యాలి. ఎదురోడు చేస్తే వ్యభిచారం, శృంగారం చేసిన అనేటటువంటి నీచ ధోరణి మరొకసారి నిరూపించుకున్నటువంటి పరిస్థితి ఈనాడు. ఇకపోతే జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా, అధికార నివాసంలో భారీ నగదు వ్యవహారంలో అపఖ్యాతి పాలైన న్యాయమూర్తి, పార్లమెంట్ అభిశంసన ప్రక్రియకు బ్రేక్. గత ఏడాది అధికారిక నివాసంలో కాలిన కరెన్సీ నోట్లు బహిర్గతమైనప్పటి నుంచి సమస్యలో కూరుకుపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. తీవ్ర మానసిక వ్యాధితో పదవి నుంచి వైదొలుగుతున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ నెల 9ని పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తిగా సేవలు అందించడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. జస్టిస్ వర్మ నిర్ణయంతో ఆయన మీద పార్లమెంట్ చేపట్టినటువంటి అభిశంసన తీర్మానం పక్కెళ్ళిపోయింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే చేయించేది బాధితుడిగా నటించేది జగనే. రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన వెనకాల అంతిమ లబ్ధిదారు జగనే. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణమైన, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అయినా, కోడికత్తి ఘటన అయినా, గులకరాయితో దాడైనా ఏమైనా చేయించేది తిరిగి బాధితుడిగా నటించే జగనేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటన వెనక అంతిమ లబ్ధిదారు ఆయనేనని ఆరోపించారు. పైగా అన్నింటిలోనూ సానుభూతిగా మలుచుకోవడంలో జగన్ ఆరితేరారు. అందుకే ఈ సమాజానికి వైకాపా హానికరమని పదే పదే చెప్తున్నాం. ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రాకూడదని బలంగా పోరాడుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి హత్యలో జగన్ పాత్ర ఉందని అప్పట్లో మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ చెప్పిన మాటల్ని అచ్చెన్నాయుడు ఇప్పుడు ప్రస్తావించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఎన్టీ రామారావు గారు ప్రస్తావించారు కదా. ప్రస్తావించడం ఏంటి, ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దానికి ఏమంటారు? ఇక్కడ ఏంటంటే అనవసరమైన జగను రాజశేఖర్ని మర్డర్ చేయించాడు. ఒక్కడన్నా నమ్ముతాడా? తెలుగుదేశం వాళ్ళు నమ్మితే నమ్మాలి. అది కొత్తగా ఇంకొక సైకో మనస్తత్వాన్ని క్రియేట్ చేయడం, అంత మించేం లేదు. లేకపోతే హర్యానాలో గుడివాడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ యువకుడు హర్యానా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో తమ నివాసం ఉంటున్న గదిలో దారుణ హత్యకు గురయ్యాడు. గుడివాడలోని బేతవోలుకు చెందినటువంటి బండ్ల మోహన్రావు లక్ష్మీ దంపతులు స్థానికంగా ఓ దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చర్చలపై అనిశ్చితి అంటూ పాక్కి బృందాన్ని పంపినటువంటి అమెరికా, ఇరాన్ ప్రతినిధులు రాకపై రాని స్పష్టత, లెబనాన్పై దాడులు ఆగితేనే చర్చలు జరుగుతాయన్న టెహ్రాన్, స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని అమెరికాతో ఆటలాడొద్దంటూ జేడీ వాన్స్ హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇరాన్ ప్రతినిధులు వస్తేనే ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలని ఆల్రెడీ ఈ పత్రికల్లో వార్తలు నిన్న రాత్రి 12 గంటప్పుడు రాసి ఉంటారు. వచ్చారు, ఇరుపక్షాలు కూడా అక్కడ కూర్చుని చర్చ జరుగుతున్నాయి ఈవేళ. కాకపోతే ఇద్దరు కొన్ని షరతులు పెట్టుకున్నారు. లేకపోతే బెంగాల్లో 6 నెలల్లో ఉమ్మడి పౌర స్మృతి, మహిళలకు, నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు, 5 ఏళ్లలో 1 కోటి మందికి ఉపాధి, ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ కీలక హామీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మమత 1,500 ఇస్తుంటే 1,000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు 1,500 చేస్తానంటే వీళ్ళు 3,000 ఇస్తానంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అదే కూటమి ప్రభుత్వం 1,500 ఇవ్వలేక చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అక్కడ ఇస్తారా? ఈ చూడాల్సినటువంటి అవసరం ఉంది. 6 నెలల్లో ఉమ్మడి పౌర స్మృతి ప్రవేశపెడుతూ చట్టం తీసుకుంటాం, చొరబాట్లు, పశువుల అక్రమ రవాణా మీద కఠిన చర్యలు తీసుకుంటాం, మహిళలకు, నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 రూపాయలు, దుర్గా సురక్షా స్క్వాడ్ పేరుతో ప్రత్యేక మహిళా పోలీసు బెటాలియన్,
ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో మహిళలకు 33% రిజర్వేషన్, 5 ఏళ్లలో 1 కోటి మందికి ఉపాధి కల్పన, బెంగాల్ పారిశ్రామిక కేంద్రంగా చేపల ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడం, వందే మాత్రం మ్యూజియం ఏర్పాటు అన్నటువంటిది ఇచ్చినటువంటి హామీలు నిన్న బెంగాల్ ఎన్నికల సందర్భంగా. అదే సందర్భంలో సాక్షి వచ్చేటప్పటికి బాబు సర్కార్కి బలుసు ఇంధనం, ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన బిఎస్ఆర్ అంటూ ఫేక్ సబ్ కాంట్రాక్ట్ సృష్టించి చేయని పనులకు డబ్బులు వసూలు చేసుకుని దాన్ని టీడీపీ పెద్దలకు ఎన్నికల ఇంధనం కింద సమకూర్చినందుకు ప్రతిఫలంగా అస్మదీయ కాంట్రాక్టర్లకు రాజధానిలో పనులు కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకుంటున్నారని ఇంజనీరింగ్ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఆ ఫేక్ కాంట్రాక్టులు ఎవరివి, ఎంత విత్డ్రా చేశారనే సమగ్ర సమాచార వివరాలు తీగలాగితే డొంక కదలడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని అమరావతిని అవినీతిగా గనిగా మార్చేశారని, దోచుకో పంచుకో తినుకో పద్ధతిలో దోచేయడానికి అక్షయపాత్రగా చేసుకున్నారని పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బొలుసు శ్రీనివాసరావుకు చెందినటువంటి బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థకు ఇప్పటికే 7,440 కోట్ల విలువైన 19 ప్యాకేజీల పనులు ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం దీనికి నిదర్శనమని తేల్చి చెప్తున్నారు. కర్ణాటకలో బెంగళూరు, మైసూరు లాంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి సంస్థ బలుసు శ్రీనివాసరావు 2014-24 ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున ఇంధనం చేకూర్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో కింద అమరావతిలో అధిక ధరలకి పెద్ద ఎత్తున పనులు అప్పగించి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 744 కోట్లు ఇచ్చేసి అందులో 8% కమిషన్లు వసూలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు నిబంధనలు తొంగలో తొక్కేసి రాజధానిలో 1,082 కోట్ల విలువైన 220 kV విద్యుత్ లైన్ పనులను 8.98 అధిక శాతం ధరకు కోట్ చేసిన బిఎస్ఆర్ సంస్థకు అప్పగించిన ఈ దోపిడీకి మరో నిదర్శనమైన ఉదాహరిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 26.09 ఎకరాల్లో 1,06,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం G+1 పద్ధతిలో 35 బంగ్లాలు, 24.13 ఎకరాల్లో 1,06,740 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తుల కోసం G+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనులకు 2017-18లో 211.54 కోట్లకు టెండర్లో బీఎస్ఆర్కి చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. 2019 నాటికి 35 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్టు 2023లో కాగ్ ఇచ్చిన నివేదికలో తేల్చింది. అంటే మిగిలిన పని విలువ 176 కోట్లు మాత్రమే. కానీ టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఈ పని అంచనా వ్యయాన్ని 401 కోట్లకు పెంచేసి గతేడాది టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 419 కోట్లకు కోట్ చేసి మళ్లీ బీఎస్ఆర్ సంస్థ ఆ పనులు దక్కించుకోవడం గమనార్హం. స్టీలు, సిమెంట్ సహా నిర్మాణ సామాగ్రి ధరలో నాటికి నేటికి పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే 176 కోట్ల విలువైన పనిని ఏకంగా 419 కోట్లకు బీఎస్ఆర్ సంస్థ కట్టబెట్టడం గమనార్హం. ఇది గూడు పుటానికి కాక మరింత నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక సేవరేజీ, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో 76 కోట్లు రీఎంబర్స్ చేస్తామని సిఆర్డీఏ పేర్కొందంటే ఈ పనుల కాంట్రాక్ట్ విలువ 495 కోట్లు 2019కి ముందు. ఇదే పనులకు 35 కోట్లు ఏం చేశారంటే ఈ బంగ్లాల నిర్వహణ విలువ 530 కోట్లు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న 71 బంగ్లాలతో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్లో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే టెండర్లో నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్టు స్పష్టమవుతుంది. మౌలిక సదుపాయాలతో కలిసి సగటున చదరపు అడుగుకి 11,203 రూపాయలు చొప్పున ఏం చేస్తుండడం గమనార్హం. ఒక్కో బంగ్లా నిర్మాణం 7.47 కోట్లు. ఇదే తరహా బంగ్లా ధర బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో భూమితో కలిపి 5 కోట్ల రూపాయల లోపే ఉంటుందని రియల్టర్లు చెప్తున్నారు. అనంతవరం, నెక్కల్లు, తుళ్ళూరు, నేలపాడు, శాఖమూరు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ పనులకు జోన్ 2 కింద 2017 ఆగస్టు 7 టెండర్లో 725 కోట్లకు బీఎస్ఆర్ సంస్థకు నాటి చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఆ తర్వాత 24లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసింది. అప్పట్లో ఒక్కో ప్యాకేజీ కింద జోన్ 2 లేఅవుట్ పనులకు టెండర్లు పిలిచింది సిఆర్డీఏ. గతేడాది వాటిని 2గా విభజించి జోన్ 2A అనంతపురం, నెక్కల్లు, తుళ్ళూరు ల్యాండ్ పూలింగ్ లేఅవుట్, జోన్ 2B అనంతపురం, నేలపాడు, శాఖమూరు, తుళ్ళూరు ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లు పిలిచింది. జోన్ 2A పనులని 416 కోట్లు, జోన్ 2B పనులను 432 కోట్లకు కోట్ చేసిన బీఎస్ఆర్ సంస్థకే మళ్ళీ అప్పగించడం. అంటే ఇప్పటికే అంచనా 123 కోట్లు పెంచేసి బీఎస్ఆర్ కట్టబెట్టడం వెనకాల మర్మం ఏంటన్నది బహిరంగ రహస్యమే. నిబంధనలు తొంగలు తొక్కి ఇదంతా చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య, ఇంట్లోనే గొంతు కోసి ఘాతుకం, వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం. ఆగ్రహోదగ్రులైనటువంటి మృతురాలి బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో, లాఠీ చార్జీకి పోలీసులు యత్నం. తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసుల కాళ్లపై పడి బంధువులు వేడుకోలు. నిందితుడిని ఉరి తీయాలన్న మృతురాలి తల్లిదండ్రులు, కుమార్తెను ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్న తండ్రి శ్రీనివాసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.
మహిళల భద్రతపై ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలని ఆగ్రహం, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే శాంతి చర్చలపై ప్రతిష్టంభన, 2 వర్గాలుగా విడిపోయిన ఇరాన్ ప్రతినిధులు నేడు ఇస్లామాబాద్ చర్చలకు వెళ్లాల్సిందేని అంటున్న ఒక వర్గం, లెబనాన్పై దాడులు ఆపితే చర్చలు అంటున్న మరో వర్గం, పాకిస్తాన్కి బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరుపక్షాలను స్వాగతించడానికి సిద్ధమైన పాక్ సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మంత్రివర్గంలో మావిగన్ అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్గా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. దీనిపై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని మంత్రులు ప్రస్తావించినట్టు సమాచారం. అలాగే మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణకు మద్దతుగా నిలబడాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అస్మదీయ ఆసుపత్రులకే నిధులు, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లకు చికిత్స నిరాకరణ, ఎల్ఓసి కింద పెద్ద మొత్తంలో నిధులు లూటి, ముఖ్య నేత బంధు ఆసుపత్రిది ఇదే తీరు, సీఎంఆర్ఎఫ్ స్వాహా కథనంపై సర్కారు దాటవేత అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో దోపిడీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఒకవైపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా తొక్కిపెడుతున్న చంద్రబాబు సర్కార్, కూటమి పార్టీలు ప్రజాప్రతినిధులకు చెందిన ఆసుపత్రికి మాత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో నిధులు వరద పారిస్తోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు 2 చెవులకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటి ఖరీదైన చికిత్సలకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. అయితే వీటికి ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాకుండా ఎల్ఓసీల రూపంలో 2-3 రెట్లు అధికంగా ఖజానా నుంచి చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. క్యాన్సర్ రోగులకు జబ్బు తీవ్రతను బట్టి రేడియేషన్ థెరపీలు ఆరోగ్యశ్రీలో 1 లక్ష నుంచి 2.5 లక్షల మేరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి 7 నుంచి 11 లక్షల దాకా ఇస్తుంది. అయితే కూటమి నేతలకు చెందిన ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు నిరాకరిస్తూ ఎల్ఓసీలకే ప్రాధాన్యమిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఎన్నికల అనంతరం పక్క రాష్ట్రంలో ముఖ్య నేత బంధువుకు చెందిన క్యాన్సర్ ఆసుపత్రిలో బోన్ మ్యారో సహా ఇతర ఖరీదైన చికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వారి సన్నిహితులకు చెందిన ఆసుపత్రుల్లో ఎల్ఓసీలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నట్టు వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాక్షి గురువారం సంచికలో ప్రచురించిన సీఎంఆర్ఎఫ్ స్వాహా కథనంపై ప్రభుత్వ వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారం సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరు ఉంటుందని, ఎల్ఓసీ జారీ చేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఎంతో పారదర్శకంగా చేపడుతున్నారని తెలిపింది. అయితే వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తుంటి ఎల్ఐకు సీఎంఆర్ఎఫ్ సాయం ముసుగులో టీడీపీ నాయకుడు వేణుగోపాల్ 8 లక్షలు కాజేసిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకుండా దాటవేయడంగా గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ప్రేమించలేదని గొంతు కోసేశాడు అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేశారు. మరియు బకాయిల చెల్లింపులు ప్రారంభం, ఉద్యోగులకు 7,000 కోట్లకు పైగా చెల్లింపునికి ఆదేశం, రిటైర్ అయిన వారికి తొలి ప్రాధాన్యం, ఉద్యోగులు సంఘాల నేతల హర్షం, సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు, హామీ ఇచ్చిన వారంలోనే అమలుపై సంతోషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నువ్వేం చేస్తావు రాధాకృష్ణని, నీ తండ్రి గురువు వల్లే కాలేదు, ఏదో చేస్తాను అనుకుంటే అది నీ భ్రమే, ఆయన అందరిపైన రాస్తారు, మా మీద చంద్రబాబు మీద రాయలేదా, చంపుతాం నరుగుతామంటే ప్రజలే మిమ్మల్ని రఫా అంటారు, జగన్ అంటే బొత్సకు భయంతో కూడిన బాధ, రాయలసీమ పేరుతో రాజకీయమా, 5 ఏళ్ల పాలనలో ఏం చేశారు, సమాజానికి వైసీపీ హానికరం, మంత్రి పయ్యావుల కేసు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నరకడం చంపడమే అంటూ నాశనం చేయడమే వైసీపీ పని, నిర్మించాలి అనే ఆలోచనలు లేవు, మావిగన్ అద్భుతమైన ఐడియా, అయితే నాడు అమలు చేయలేదేం, ఆ 5 ఏళ్లు గాడిదలు కాశారా, జగన్ను పేరుతో మావిగన్ సరే, పులివెందులకు అవినాష్ పేరుతో అవిగొడ్డలి అని పెట్టాల్సింది, నిండు సభలో మా తల్లిని బాధపెట్టిన బొత్స ఎంత ఏడ్చినా తక్కువే, అమరావతికే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు, షర్మిల స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే క్రిమినల్ పాలిటిక్స్ పరాకాష్ఠకు, దాని డిఎన్ఏలోనే డైవర్షన్ పాలిటిక్స్, జగన్కి మానసిక రుగ్మత, ఆయన కరడగట్టిన క్రిమినల్, ఏబిఎన్ రాధాకృష్ణ లేపేస్తారన్న ఏంటి, ప్రశ్నించే నెల లేపేస్తారా, సీఎం కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ, ప్రభుత్వ పనితీరుపై 73% సంతృప్తి, పార్లమెంటు మహిళా బిల్లును ఆమోదించగానే రాష్ట్రమంతా సంబరాలు, మంత్రులకు చంద్రబాబు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నివురుగప్పిన నిప్పు, ఈ కాల్పుల విరమణ ఉన్న పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తత, లెబనాన్ అంశంలో వేడని చిక్కుముడి, దాడులు ఆపితేనే చర్చల ఇరాన్, దూకుడు తగ్గించాలన్న ట్రంప్, అయినా వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, లెబనాన్పై దాడులు, 12 మంది భద్రతా సిబ్బంది సహా 20 మంది మృతి, ఇజ్రాయెల్పైకి హెజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ప్రభునాథ్, ఉపాధ్యక్షుడిగా పీటారామన్, ప్రధాన కార్యదర్శిగా తిరుమల శెట్టి కిరణ్ ఎన్నిక, విజేతలో ప్రభునాథ్ ప్యానెల్లోని వారి అధికం, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ గెలుపొందారు. ఆయనకు మొత్తం 832 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడి బరిలో ఉన్న సమీప అభ్యర్థి జీవీఎస్ కిషోర్ కుమార్కి 807 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన న్యాయ విభాగాల అఖిల భారత న్యాయవాదుల సంఘం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ బలపరిచిన ప్రభునాథ్ వైసీపీ మద్దతుతో పోటీ చేసిన జీవీఎస్ కిషోర్ కుమార్ పేద 25 ఓట్ల ఆధిక్యత విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా పీటారామన్ విజయం సాధించారు. రామన్కి 712 ఓట్లు రాగా సమీప అభ్యర్థి ఎన్ హరినాథ్ రెడ్డికి 593 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా తిరుమల శెట్టి కిరణ్ గెలుపొందారు. కిరణ్కి 1217 ఓట్లు రాగా సమీప అభ్యర్థి మంచల సాల్మన్ రాజుకి 634 ఓట్లు వచ్చినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హడావిడి ఎలా అంటూ
అసెంబ్లీ ఎన్నికల తర్వాతే బిల్లులు పెట్టాలి, జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాలి, సిడబ్ల్యూసీబీటీలో కాంగ్రెస్ డిమాండ్, 5 రాష్ట్రాల ఎన్నికల ప్రయోజనాలకి మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గూగుల్ డేటా సెంటర్పై ముందడుగు, నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కోరుతూ దరఖాస్తు, ఆమోదం లభించగానే రాంబిలి సెంటర్ శంకుస్థాపన, ఉమ్మడి విశాఖ జిల్లాలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నిర్మాణ పనులు పట్టాలెక్కుతున్నాయి. విశాఖపట్నం సమీపాన ఆనందపురం మండలం తరువాడలో వైజాగ్ మెగా డేటా పార్క్ నిర్మాణానికి నెల 26 శంకుస్థాపన జరగబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ సోషల్ ఐడీలు ఎవరివి, ఉగ్ర సానుభూతి పరులకు పోలీసుల ప్రశ్నలు, ఒక్కొక్కరి ఇన్స్టా అకౌంట్కి బహుళ ఐడియాల లింకుల మీద ఆరా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్ మీద కేసు, ఎస్సీ ఎస్టీతో పాటు అత్యాచారం కేసు నమోదు, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు అత్యాచారం కేసు నమోదైంది. ఆయనపై ఓ మహిళ ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి భీమవరం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.